హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరాన్ని. ఈరోజు అయితే మా యొక్క విలేజ్ రోడ్ అయితే మిమ్మల్ని చూపెట్టబోతున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో మా యొక్క రోడ్డు. 2 వీలర్స్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. చూస్తున్నారు కదా, వర్షాల కారణంగా మొత్తం రోడ్ అయితే కొట్టుకుపోవడం జరిగింది. ఇదిగో ఫ్రెండ్స్, ఇదే మా యొక్క కాపు తోట ఫ్రెండ్స్. రోడ్డు పక్కన ఉంది. మీరేళ్ళు కూడా ఎక్కించడం జరిగింది. చూస్తున్నాం కదా, రోడ్ వచ్చి సగంకి అయితే నా కాపు తోట అంతా మొత్తం పోయింది. ఇవన్నీ కూడా కాపు తోటలు అంటే ఉన్నాయి. ఇవన్నీ కూడా రోడ్ వచ్చి మొత్తం కాపు తోట అంతా సర్వనాశనం అయిపోయింది. మొత్తం పెద్ద పెద్ద చెట్లు బండలు మొత్తం దోలించారు. చాలా నష్టపోయాను. రోడ్ వచ్చిన సుఖమైంది, సరైన రోడ్ మార్గం లేదు. ఎంత దరఖాస్తు చేసినా తీర్మానాలు చేసినా రోడ్ అయితే ఇంతవరకు కూడా మళ్ళా అవ్వట్లేదు. నెలలు గడిచిపోతుంది, రోజులు గడిచిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతుంది, కానీ రోడ్ శాంక్షన్ అయింది. బీట్ రోడ్ శాంక్షన్ అయింది. మళ్ళీ చెయ్యాలనేసి అంటున్నారు, కానీ దీనికి అసలు పట్టింపే లేదు. చూస్తున్నారా, మన ఆకల వరుసల్లోని మొత్తం రోడ్డు మొత్తం అయితే కొట్టుకోవడం జరిగింది. వెహికల్ దించడం కూడా చాలా భయం. ఎంత మిస్ అయినా ఇంకా అంతే మన పరిస్థితి. చూస్తున్నారు కదా, మా ఏజ్ నుంచి కొండ ప్రాంతంలో ఎలాంటి రోడ్లు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చాలా దారుణంగా అంటే దారుణం. మా గ్రామం నుంచి సుమారు మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే 3 కిలోమీటర్స్. ఏ వెహికల్ అయితే ఇక్కడ రాదు మాకు. గర్భిణీలు కానీ పేషెంట్లు కానీ ఏ జరిగినా డోలి మూతలు కట్టుకొని తీసుకెళ్ళాలి. మా కష్టాలు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మధ్యం అయితే పెద్ద పెద్ద బండలు అయితే దొరికిపోవడం జరిగింది. ఇవి కనిపిస్తుంది ఫ్రెండ్స్, ముందులో ఒక రాయి పెద్ద బండ అయితే దొరికిపోయింది రోడ్ మధ్య. చూస్తున్నారు కదా, ఈ సందు నుంచే మనం బైకులు అయితే తీసుకెళ్ళాలి. ఏమైనా ఎంత మిస్ అయినా కిందకి వెళ్ళిపోవడం వస్తుంది. భయంకరమైన రహదారి మా రహదారి అయితే. ఇలాంటి రహదారిలో ఎప్పుడైనా మీరు వెళ్ళుంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, భయంకరంగా ఉంది. ఏ కనిపిస్తుందండి ముళ్ళ పెదలు అంటారండి. ఎక్కువ ముళ్ళులు ఉంటాయి ఈ వెదుల్లోని. ఇక్కడైతే చిన్న ఏర్ అయితే పాతుంది. ఇది ఎప్పటికి ఉంటుందండి. సమ్మర్ సీజన్లో కూడా వాటర్ అయితే ఇలాగే వస్తుంటుంది. చాలా తీపిగా ఉంటుంది వాటర్ అయితే, వెరైటీగా. మనం ఫ్రిడ్జ్లో పెంచినట్టు ఉంటుంది వాటర్ తాగితే. చూడండి వాటర్ ఎలాగ వస్తుందో. ఇక్కడైతే మా గ్రామస్తులు మరి మన గిరిజన సాంప్రదాయం ప్రకారంగా చూడండి, ఇక్కడ అందరు కష్టాల్లో ఉన్నప్పుడు ఇక్కడ అమ్మత్తలు అయితే అనపడం జరిగింది. మా గ్రామంలో అయితే అందరినీ కూడా పొక్కులు వచ్చి జ్వరాలతో అనారోగ్యంతో బాధపడుతూ
ఉన్న సమయంలో ఇక్కడ అమ్మవారిని అయితే అనపడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదిగో ఆ చేట సీపురు తాడు కట్టేసి చెట్లు వేలాడదీశారు. మా గిరిజన సాంప్రదాయాల్లోని ఏదైనా అవుతే ఇలాగే తయారు చేస్తారు. చూడండి, ఇది ఒక బుట్టలేసి ట్రాలీగా తయారు చేశారు. చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మై ఫ్రెండ్స్, మరెన్నో వీడియోలు మీ ముందుకు పెట్టాలనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేయండి, నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.